సవీంద్రారెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఏంటి మీరు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో ఏమైనా పిటిషన్ వేశారా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీ పైన కేసు పెట్టారు, మీరు ఏదో గంజాయి మీ కారులో ఉందనో ఏదో తీసుకెళ్లారు, అంటే సోషల్ మీడియా పోస్టులు అయినా పెట్టారని దాని మీద గంజాయిది ఏదో తీసుకొచ్చారు, దొరికిపోయారు, కోర్టులో కూడా చివాట్లు తిన్నారు. మీరు రివర్స్లో కేసు పెట్టచ్చా? ఏంటి మీ కేసు విషయం చెప్పండి. సార్, ఇక్కడ పౌరులందరికీ ప్రతి ఒక్కళ్ళకి వాడికంటూ కొన్ని హక్కులు ఉంటాయి సార్. మనం ఏ తప్పు చేయనప్పుడు మన హక్కుల్ని వీళ్ళు కాల రాస్తున్నప్పుడు, వాటికి భంగం కలుగుతున్నప్పుడు వాటి మీద మనం ఖచ్చితంగా పోరాడడానికి ఈ కాన్స్టిట్యూషన్స్ అనేది ఖచ్చితంగా మనకి పౌరులకు కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల నేపథ్యంలో నా హక్కులు నేను కాపాడుకోవడం కోసం నేను ఆ కేసు మళ్ళీ ఫైల్ చేయడం, వారి మీద నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు సుప్రీంకోర్టులో తీర్పు రావడం కూడా చూసే ఉంటారు మీరు. రైట్. ఏం కోరారు మీరు అసలు కోర్టుని ఏం కోరారు మీరు మీ పిటిషన్ ద్వారా? దీంట్లో నేను ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా కానీ రాష్ట్ర పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా నా మీద ఈ కేసును బనాయించి నా హక్కుల్ని కాలు రాస్తున్నారు. దీని మీద మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు వారిని కోరడం జరిగింది సార్. అంటే నష్టపరిహారం అడిగారా మీరు? మీరు పరిహారం ఏమన్నా అడిగారా? హలో, మీరు పరిహారం ఏమైనా అడిగారా? నష్టపరిహారం అడిగాము. దీనివల్ల నేను సమాజంలో కావచ్చు, లేకపోతే నేను బిజినెస్ పరంగా కావచ్చు చాలా మాట్లాడాల్సి వచ్చింది. చేయని తప్పుకి నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాబట్టి తగిన నష్టపరిహారం చెల్లించాల్సిందిగా నేను సుప్రీంకోర్టుని కోరడం జరిగిందండి. దానికి వచ్చే నెల జనవరి 5వ తేదీ దాకా ఏదో మొత్తాన్ని వాయిదా వేశారు దాని మీద. అవును. కానీ ఈ లోపు సమాజంలో మీకు జరగాల్సిన నష్టం క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే కదా వీళ్ళు? ఖచ్చితంగా జరిగినట్టే కదా సార్. ఎందుకంటే నేనేదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని ఏదో పోషించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి మీద అసలు నాకు ఎప్పుడు నేను ఇంతవరకు ఫిజికల్ గా నేను గంజా ఎలాంటిదో నేను ఇంతవరకు చూడనటువంటి మనిషిని. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏదో ఫ్యామిలీతో కార్లో వెళ్తుంటే హఠాత్తుగా ఒక దొంగలాగా వచ్చేసేసి కారును ఆఫ్ చేసి, వాళ్ళు యూనిఫామ్ లేకపోవడం వల్ల వాళ్ళని రౌడీలు అనుకోవాలా, దొంగలు అనుకోవాలా, దోపిడీదారులు అనుకోవాలా, ఒక సామాన్యులు ఎలా ఫీల్ అవుతారు సార్? ఇప్పుడు యూనిఫామ్ ఉంటే దాని లెక్క వేరు, మనం ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము, హానర్ చేస్తాం సార్. కానీ ఇట్లా హఠాత్తుగా దోపిడీదారులాగా దారికి అడ్డంగా కాచి ఉన్న కారులోంచి దించేసి తీసుకెళ్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని మరి పోలీసులు ఈ విషయాలు అంటే వాళ్ళు మన రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇంకా మనం ఏది మాట్లాడినా కానీ ఇప్పుడు తప్పు అవుతుంది కాబట్టి పెద్దగా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం సార్. ఈరోజు వెంకటరెడ్డి గారి సంగతి విషయం చూసుకుంటే గత 7-8 ఏళ్లుగా నాకు వెంకటరెడ్డి వ్యక్తిగతంగా పరిచయస్తుడు, చాలా మంచి వ్యక్తి. అతను ఎక్కడ కూడా అబ్యూజ్డ్ గా మాట్లాడడం కానీ ఇలాంటి ఏదైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాడు తప్ప ఎప్పుడు కూడా అతను పరుషంగా మాట్లాడడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. మరి ఈ రోజు అలాంటి వెంకటరెడ్డిని కూడా నాకు ఎలాంటి అవమానం జరిగిందో, నాకు ఎలాంటి పరాభవం జరిగిందో అలాంటి పరిస్థితుల్లోనే ఈ రోజు వెంకటరెడ్డి దగ్గరికి వచ్చేసేసి వితౌట్ యూనిఫామ్, ఎలాంటి యూనిఫామ్స్ ఉండవు, వస్తారు పట్టుకెళ్తారు లోపలేస్తారు, వస్తారు పట్టుకెళ్తారు లోపలేస్తారు, రిపీటెడ్ సార్. అసలు పౌరుల హక్కులు అంటే వీళ్ళకి పాపంతో సమానం అయిపోయింది. ఎవరి హక్కుల్ని వీళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఒక వర్గాన్ని అయితే చాలా దారుణ హింసలు పెడతా ఉన్నారు. దీనికి ముగింపు ఎప్పుడు పలుకుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలందరూ ఉన్నారు సార్. మాలాంటి వాళ్ళు అయితే నిజంగా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నాము. కానీ మీరు కొంతమంది బాధితులకు నిజంగా ఒక ఇన్స్పిరేషన్ లా మారారు మీరు వేసినటువంటి పిటిషన్ ద్వారా. యాక్చువల్లీ నిజంగా నేను నాకు జరిగిన దాని తర్వాత కోర్టు అక్షంతలు వేయడం కావచ్చు, కొన్ని సీరియస్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలాంటి దాడులు కొంతవరకు అవుతాయని నేను అనుకున్నాను సార్. కానీ వీళ్ళ ధైర్యం ఏంటో, వీళ్ళ మరి వెనకాల నుండి ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళ దమ్మేంటో నాకు అర్థం కావట్లేదు. మరింత పెచ్చిరిల్లిపోతున్నారు తప్ప ఈ వీళ్ళు అంటే ఈ హక్కులు ఉల్లంఘన చేయడం అనేది మాత్రం వీళ్ళు ఆపడం లేదు సార్. వాళ్ళు మరి వాళ్ళ విజ్ఞత వదిలేయడమే సార్ దీన్ని ఇంకా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సవీంద్రారెడ్డి గారు. ఎస్, 2 minutes మీరు మాట్లాడండి సార్. అందరూ 2 minutes మాట్లాడతారు. ఏంటి ఎవరైనా ఇప్పుడు పౌరులు మనకి నష్టం జరిగింది, మనం బాధితులము అనుకుంటే మనం మళ్ళీ రివర్స్లో వెళ్ళొచ్చు. అందుకోసమే ప్రజలకందరికి నేను ఏం చెప్తున్నానంటే, ఒక సినిమా ఉంది కావాలంటే మీరు నరేష్ ఒక సినిమా ఉంది 212 అప్లికేషన్ వేసుకోవడానికి సినిమా. ఆ సినిమా చూడండి. పోలీస్ వాళ్ళు మీ మీద దురుద్దేశపూర్వకంగా చార్జెస్ ఫ్రేమింగ్ చేసే విధంగానే, అలిగేషన్స్ చేసే విధంగానే కంప్లైంట్స్ ఉంటే మాత్రం వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. అయితే తెలంగాణ హైకోర్టు రీసెంట్గానే ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. ఈ సోషల్ మీడియా కేసెస్కి సంబంధించిన లోకో స్టాండీ వెరిఫికేషన్ పోలీస్ మస్ట్ బి కన్ఫర్మ్ వెదర్ ద కంప్లైనెంట్ క్వాలిఫైస్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ అగ్రీవ్డ్. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి నీకు కంప్లైంట్ ఇస్తున్నట్టు నిజంగా ఇతను అగ్రీవ్డ్ పర్సనా కాదా అనేది ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీస్ వాళ్ళ డ్యూటీ. ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ డ్యూటీస్, it is amount to be a nothing but violation of the civilian rights. If the civilian rights is violated by the police department, every civilian have a right to sue them.
ఓకే, ఏ ఆఫీసర్కైనా ఎవరికైనా ఎవరైనా అది అంటిల్ చీఫ్ మినిస్టర్ వరకు ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా మీ యొక్క డ్యూటీస్ ఏంటి, ప్రొటెక్షన్ చేయడం మీ పని, జీవితాలని కాపాడడం మీ పని. మీకు లా ఇచ్చింది వెపన్ దేనికో, లాకి 2 సైడ్ నుంచి అంటే కాయిన్ కి 2 సైడ్ ఉన్నట్టు అలానే నైఫ్ కి 2 సైడ్స్ ఉన్నప్పుడు కూడా లా మీకు ఒకరికి ఇవ్వాలి పవర్. మీకు ఇచ్చిన పవర్ దేనికోసం అంటే గుడ్ ఫెయిత్ అని ఒకటి ఉంటుంది సిఆర్పిసిలో. గుడ్ ఫెయిత్ ద్వారా మీరు జస్టిస్ చేయడానికో లేకపోతే విక్టిమ్ ని మీరు కాపాడడం కోసం చేయాలి తప్ప విక్టిమైజ్ చేయడం కోసం చేయడానికి లేదు. వెంజన్స్ అసలు చేయకూడదు.